విజయవాడలో స్నాప్ జిమ్ పేరుతో ఘరానా మోసం జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. ఆఫర్ల పేరుతో డబ్బులు వసూలు చేశారు జిమ్ నిర్వాహకులు. బాధితుల ఫిర్యాదుతో నిర్వాహకులు కృష్ణకుమార్, బ్లాండీనా, గ్లోరీ, హెప్సిబా, ప్రదీప్ కుమార్ పై మాచవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 200 మంది స్నాప్ జిమ్ ఆఫర్లకు మోసపోయారు. మరోవైపు లోన్ తీసుకుని డబ్బులు కట్టకపోవడంతో జిమ్ను సీజ్ చేశారు బ్యాంక్ సిబ్బంది. నిర్వాహకుడు కృష్ణను నిన్న అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఒక బాధితుడిని కృష్ణ మనుషులు కొట్టినట్లు మరో ఫిర్యాదు కూడా ఉంది. వైజాగ్లోనూ ఇదే విధంగా దివాలా తీసింది స్నాప్ జిమ్. బ్యాంక్ సీజ్లో ఉన్న జిమ్ తాళాలు పగలగొట్టినట్లు నిర్వాహకులు ప్రదీప్, కృష్ణపై అభియోగాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం నిర్వాహకుడు ప్రదీప్ పరారీలో ఉన్నాడు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాహిత్య జాయిన్ అవుతున్నారు లైవ్ లో. సాహిత్య, ప్రస్తుతం నిర్వాహకులు ఎక్కడున్నారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్, విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే కనుక ఒక స్నాప్ జిమ్ అయితే ఉండేది. స్నాప్ జిమ్ని అంతకుముందు గతంలో 2 సంవత్సరాల క్రితం అయితే కనుక ఇది ప్రారంభించినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. అయితే స్నాప్ జిమ్ ప్రారంభించిన దగ్గర నుంచి కూడా అనేక ఈవెంట్లను పెట్టి, అనేక ఆఫర్లను పెట్టి అయితే కనుక యువతిని అధికంగా అయితే కనుక అట్రాక్ట్ చేస్తూ కూడా స్నాప్ జిమ్కి రప్పించుకున్నారని చెప్పొచ్చు. అయితే స్నాప్ జిమ్ మొత్తం అంతా కూడా గతంలో ఒక పాస్టర్ వ్యవహారం ఏదైతే బయటపడిందో ఆ పాస్టర్దే ఇది అని చెప్పి కూడా వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనపడుతుంది. పాస్టర్ పేరు ప్రదీప్ కుమార్ గా అయితే కనుక పోలీసులు గుర్తించారు. ఇటువైపు పాస్టర్ ప్రదీప్ కి సంబంధించి కూడా వాళ్ళ వైఫ్ ఇక్కడే ఏదైతే రిజిస్ట్రేషన్స్ కానీ లేకపోతే ఎవరైతే యువత వచ్చి జాయిన్ అవుతూ ఉంటారో వాళ్ళు మనీ కట్టడానికి కానీ ఆ వ్యవహారాలన్నీ కూడా నిర్వాహకులకు సంబంధించి కూడా ప్రతి ఒక్కటి ఆవిడే చూసుకునే వాళ్ళు అన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతూ ఉంది. అయితే ప్రస్తుతం అయితే మనం స్నాప్ జిమ్ ఏదైతే ఇప్పుడు మూతపడిందో అంటే వాళ్ళు దాదాపు 6 కోట్ల వరకు కూడా దీనికి సంబంధించిన లోన్ అయితే తీసుకున్నారు. తీసుకుని తర్వాత అయితే కనుక దీన్ని ఎగవేత వేసినట్టుగా కూడా మనకి పూర్తి సమాచారం అయితే అందుతూ ఉంది. అయితే ఇప్పుడు స్నాప్ జిమ్కి సంబంధించిన వ్యవహారం రచ్చగా మారడంతో అయితే కనుక ఇటు పోలీస్ స్టేషన్ చుట్టూ కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా స్నాప్ జిమ్ దగ్గర నుంచి కూడా అంటే చాలా డబ్బులు వెచ్చించారు కాబట్టి ఈ స్నాప్ జిమ్కి సంబంధించి కూడా ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ప్రస్తుతం మాచవరం పోలీస్ స్టేషన్లో అయితే కనుక దీనికి సంబంధించిన 4 ఎఫ్ఐఆర్లు అయితే ఫైల్ అయి ఉన్నాయి. ఇందులో కూడా 2 ఎఫ్ఐఆర్లలో అయితే ప్రదీప్ అనే అతని పైన నమోదైనట్టుగా మనకు అర్థం అవుతా ఉంది. ఇంకొక నిర్వాహకుడు క్రిష్ అనే అతను కూడా ఉన్నాడు. ఆ క్రిష్ అనే అతని ఆధ్వర్యంలోనే స్నాప్ జిమ్ అంతా కూడా నిర్వహించబడేది. అనేక ఈవెంట్లను కూడా ఇదే ప్రాంగణంలో అయితే కనుక వాళ్ళు చేసేవాళ్ళు అని చెప్పొచ్చు. మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాము. ఈ స్నాప్ జిమ్కి సంబంధించి కూడా ఎక్కడ సీజ్ తాళాలు వేశారో అంటే బ్యాంకుకి సంబంధించి వీళ్ళకి 6 కోట్ల వరకు ఎగవేత వేసిన నేపథ్యంలో అయితే కనుక దీన్ని 4 నెలల క్రితమే ఒక 2 పార్టిషన్లో ఒక పార్టిషన్కి అయితే కనుక వాళ్ళు సీజ్ చేసిన తాళాలు వేసిన పరిస్థితి అయితే ఉంది. తర్వాత 4 నెలల తర్వాత 2-3 రోజుల క్రితం ఏదైతే ఈ ప్రాంగణం ఇదంతా మనం చూపిస్తూ ఉన్నామో ఇప్పుడు లైవ్లో ఎగ్జాక్ట్ విజువల్స్ ది స్నాప్ జిమ్ అని మనకి ఏదైతే కనపడుతుందో ఇది ఇంకొక పార్టిషన్. ఈ పార్టిషన్కి సంబంధించి కూడా క్రిష్ అనే వ్యక్తి ఇదంతా నిర్వాహకుడు వ్యవహారం నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి కూడా ఇక్కడ కాషన్ కూడా విధించి ఇక్కడ నోటీసులు కూడా అంటించిన పరిస్థితి కనపడతా ఉంది, మనం చూడొచ్చు. అయితే 2 రోజుల క్రితం ఒక వీడియో కూడా వైరల్ గా మారింది. దానికి సంబంధించిన విజువల్ కూడా మనం స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు. అయితే ఇదే దీనికి సంబంధించిన నోటీస్ని అయితే ఇక్కడ స్నాప్ జిమ్కి సంబంధించినవి అంటించినట్టుగా మనకు అర్థం అవుతా ఉంది. ఇది దాదాపుగా కూడా పిల్లలందరినీ కూడా అంటే అందరూ కాలేజ్ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ అంటే జిమ్ ప్రేమికులు ఎవరైతే ఉంటారో కొంచెం ఫిట్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి అనుకునే వాళ్ళందరికీ కూడా స్నాప్ జిమ్ చుక్కలు చూపించింది అనుకోవచ్చు. నిజంగా ఇక్కడ అంతే హై టెక్నాలజీతో అయితే కనుక వీళ్ళు స్నాప్ జిమ్ని నిర్వహించిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఆఖరికి ఇలా నోటీసులు అంటించి మొత్తం అంతా సీజ్ చేసుకునే వరకు కూడా వాళ్ళ సిచ్యువేషన్ అయితే తెచ్చుకున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది మనకి. అయితే పైన ఒక్కసారి మనము సీసీటీవీ కెమెరాలని ఫిట్ చేసినవి కూడా మనం చూడొచ్చు. అంత పగడబందీగా అయితే కనుక స్నాప్ జిమ్ని నడిపించే వాళ్ళు అన్నట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. అయితే
ఆ కోర్టు కొన్నిసార్లు నోటీసులు పంపించినప్పటికీ కూడా 4 నెలల మట్టికి వరకు కూడా ఇది క్లోజ్ చేసేయాలి అంటూ కూడా మొత్తం అంతా ఇది పంపించారు నోటీసులు. అయినప్పటికీ కూడా వీళ్ళు క్లోజ్ చేయని నేపథ్యంలో 2 రోజుల క్రితం ఇక్కడికి పోలీసులు వచ్చి అయితే కనుక దీన్ని మొత్తాన్ని క్లోజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే 2 రోజుల క్రితం ఇక్కడ ఎలాంటి గొడవ జరిగిందో దానికి తగిన ఆధారాలు చూపిస్తూ కూడా మనం కొన్ని విజువల్స్ని అయితే నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. లోపలికి ప్రదీప్ అండ్ క్రిష్ వీళ్ళిద్దరూ కూడా లోపలికి చొరబడి అద్దాలు బద్దలు కొట్టుకుని మరీ సీజ్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన పరిస్థితుల్లో అయితే కనుక మనం ఒక్కసారి చూడొచ్చు. ఇక్కడ చెక్క ఏదైతే డోర్ని ఫిట్ చేసి ఉన్నారో ఇక్కడ అద్దం డోర్ అయితే ఉండేది, మిర్రర్ డోర్ ఉండేది. ఆ మిర్రర్ డోర్కి సంబంధించి కూడా బద్దలు కొట్టుకుని వాళ్ళు వెళ్ళే ప్రయత్నం చేస్తే ఇవన్నీ పగిలిపోయిన దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం కదా. ఇక్కడ ఇవన్నీ పగిలిపోయిన అద్దాలని ఇక్కడ సీజ్ చేసిన ఈ తాళంని కూడా మనం చూడొచ్చు. ఇక్కడ మొత్తం అంతా సీజ్ చేసేసి ఉంది. ఇది లోపలంతా ఎక్విప్మెంట్ ఉంది. దాదాపుగా కూడా వీళ్ళు 6 కోట్లు ఖర్చు పెట్టి ఎక్విప్మెంట్ కానీ స్థలం కానీ ఇదంతా తీసుకున్నారు కాబట్టి అయితే ఆ ఎక్విప్మెంట్ మొత్తానికి కూడా సంబంధించి లోపల ఏవేవి ఉన్నాయో అవి తీసుకెళ్దామనో లేకపోతే చూసుకుందామో సేఫ్గా ఉన్నాయో లేదని వచ్చారో మరి. గోడ దూక అయితే కనుక ప్రదీప్ క్రిష్ లోపలికి చొరబడి ఇలా అద్దాలు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. మనం ఎక్స్క్లూజివ్గా లోపల విజువల్స్ని అయితే చూడొచ్చు. జిమ్ క్లోజ్ చేసి ఉన్న నేపథ్యంలో లోపల లైట్స్ లేవు కాబట్టి మనం కొంచెం జూమ్ ఇన్ చేసి లోపల ఉన్న ఎక్విప్మెంట్ అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాము. ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా హై టెక్నాలజీతో అయితే కనుక ఎక్కువ కాస్ట్లీ అటువంటి పరికరాలన్నింటినీ కూడా కొని ఈ జిమ్ను అయితే నడిపే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఎట్టకేలకైతే కనుక స్నాప్ జిమ్ను అయితే కనుక క్లోజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ పార్టీషన్ అంతా ఒక ఎత్తు అయితే కనుక స్టార్టింగ్లో వాళ్ళు ఏదైతే మేము ఈ ఒక్క పార్టీషనే లోన్ తీసుకున్నాము అని చెప్పిన ఆ పార్ట్ కూడా అంటే ఇది ది స్నాప్ జిమ్ అని పెట్టి మరి రీసెంట్గా పేరు పెట్టి దీన్ని నడిపిస్తున్నారు క్రిష్ అనే వ్యక్తి. అయితే ప్రదీప్ మరియు క్రిష్ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కలిపి స్టార్ట్ చేసింది అయితే కనుక ఇటువైపు మొత్తం అంతా ఇదంతా ఒకసారి మనం చూపిద్దాం విజువల్స్లో. కెమెరామెన్ సాయి మొత్తం చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ 24/7 అయితే కనుక ఖచ్చితంగా జిమ్ నడపబడుతుంది అని ప్రతి ఒక్కరిని కూడా అట్రాక్ట్ చేస్తూ ప్రతి ఒక్కరిని లోపలికి తీసుకొచ్చారు. అందరితో డబ్బులు కట్టించారు, గ్రూపుల్లో యాడ్ చేయించారు, వాళ్ళకి అనేకమైన ఆఫర్లు గిఫ్ట్స్ అది ఇది అంటూ కూడా ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేసేవాళ్ళు. ఇటువైపు ఒక్కసారి మనం వీళ్ళు ఎంత భారీగా వాళ్ళు ప్రోగ్రామ్స్ పెట్టి చేసేవాళ్ళు అనేది అయితే కనుక ఇటువైపు మనం చూడొచ్చు. ఇటు క్రిస్మస్ ఈవెంట్ కానీ లేకపోతే ఏదొచ్చినా కానీ ఈస్టర్ కానీ లేకపోతే న్యూ ఇయర్ కానీ వరల్డ్ కప్కి సంబంధించి లేకపోతే హ్యాలోవిన్ పార్టీ అంటూ కూడా ఇలా అనేక రకమైన పార్టీలకు సంబంధించి కూడా వీళ్ళు ఇట్లా హెల్పింగ్ నేచర్ అని చెప్పేసి పిల్లలందరికీ ఇలా ప్రచారం ఎక్కువగా చేసుకునేవాళ్ళు. సో ఆ నేపథ్యంలో అందరూ ఇంకా ఎక్కువగా దీనికి అట్రాక్ట్ అయిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. సో ఇప్పుడు ఇంకొకటి మేము స్టార్టింగ్లో ఎలా ఓపెన్ చేశారు, ఇదిగో స్నాప్ జిమ్ 24/7 అని ఏదైతే ఉంది ఈ తక్కువ పార్టీషన్ ఏదైతే ఉందో ఈ పార్టీషన్ అంతటినీ కూడా లోన్ తీసుకున్నాం మేము. అంటే ఇది దాదాపు 20% ఉంది ఇక్కడ. దీని అంతటినీ కూడా దీని మీదనే లోన్ తీసుకున్నాం అనేసి కూడా చెప్తున్నారు. బయట వస్తువులకు సంబంధించిన అన్ని బాక్సెస్ కానీ టేబుల్స్ కానీ కుర్చీలు కానీ అన్నీ బయటే ఉన్నాయి ప్రస్తుతానికి. అయితే కనుక అన్నీ మంచిగా ఉండుంటే స్నాప్ జిమ్ చాలా బాగా నడిపేవాళ్ళు. బట్ కానీ వైజాగ్లో కూడా ఇదే వ్యవహారం నడిచింది, అక్కడ కూడా దివాళా తీశారు. ఇక్కడ కూడా ఈ సీజ్ చేసిన తాళం అయితే చూడొచ్చు మనం. ఈ 2 పార్టీషన్స్కి అయితే కనుక గవర్నమెంట్ సీజ్ తాళాలు అయితే మనకు కనపడుతూ ఉన్నాయి. ఇదే నేపథ్యంలో వాళ్ళు లోపలికి చొరబడి బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చి గొడవ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే పిల్లల్ని కొంతమంది మా డబ్బులు మాకు తిరిగి వెనక్కి ఇవ్వండి అని అడిగిన దానికైతే కనుక వాళ్ళందరినీ ఒక చోటికి పిలిచి కొంతమందిని అయితే కనుక చితకబాదిన పరిస్థితి కనపడతా ఉంది. అయితే ప్రదీప్ ప్రస్తుతం పరాలిలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అతన్ని వెతికే ప్రయత్నంలో అయితే కనుక పోలీసులు పడ్డారని చెప్పొచ్చు. ఇప్పటికే క్రిష్ని కూడా వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు కాబట్టి ఏం జరగబోతోంది ఏంటి అసలు ప్రదీప్ పాత్ర ఎంత ఉందని ప్రదీప్ని అయితే కనుక మరిన్ని వివరాలు అయితే ఖచ్చితంగా అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. అయితే ఇటువైపు ఇంకొక విజువల్ మనం చూడొచ్చు. ఇక్కడ లోపల ఎక్విప్మెంట్ అంతా కూడా దాదాపు ఎక్కువ భారీ ఎత్తున ఎక్విప్మెంట్ని కూడా ఇటువైపు కూడా ప్లేస్ చేసినట్టుగా మనకు అర్థం అవుతా ఉంది. ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా లోపలే ఉన్న నేపథ్యంలో ఈ ఎక్విప్మెంట్ కోసమే లోపలికి చొరబడి తాళాలు వేసున్నా వచ్చారా అనేది అయితే కనుక మరిన్ని ప్రశ్నలు అయితే వినపడుతూ ఉన్నాయి. అయితే మొత్తం మీద ఇంకా పోలీసులు అయితే కనుక దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు కాబట్టి కంప్లైంట్ దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చెప్పిన ఆధారాలు స్టేట్మెంట్ ఆధారంగా అయితే కనుక ప్రదీప్ని కానీ ఇటు క్రిష్ని కానీ మరిన్ని అంటే కేసులు నమోదు చేసే అవకాశం అయితే కనపడుతుందని చెప్పొచ్చు. రైట్ సాయిత, థ్యాంక్స్.